పెంబర్ గ్రామం నుంచి ఎదిగిన ఎంఏ ఎకనామిక్స్ పట్టదారి సురేష్ అల్విన్ ఉద్యోగం రాకపోయినా ఆశలు విరగనీయకుండా మేత గడ్డి ప్రత్యేక సాగుతూ తనకి కాదు గ్రామానికి గర్వకారణంగా నిలిచిన యువకుడు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని పెంపరి గ్రామానికి చెందిన రాములు రుక్మాబాయి దంపతుల కుమారుడు సురేష్ అల్విన్ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన యువ రైతు. ఎంఏ ఎకనామిక్స్ 2016-2017 పూర్తి చేసిన ఆయన ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా అవకాశం దక్కలేదు. కానీ నిరాశ చెందకుండా నిరుద్యోగాన్ని అడ్డంకిగా కాక అవకాశంగా మార్చుకుని స్వగ్రామంలోనే నూతన ఒరవడితో వ్యవసాయ రంగంలో అడుగుపెట్టారు. పాడి, పౌల్ట్రీతో ప్రారంభం నేరుగా మేతగడ్డి సాగు వైపు ఉపాధి కోసం నగరాలకు వెళ్లకుండా గ్రామంలోనే పౌల్ట్రీ ఫామ్, గేదెల పెంపకం మొదలుపెట్టిన అల్విన్ తరువాతి దశలో తన సోదరులతో కలిసి గేదెలకు కావలసిన ఉత్తమ మేతగడ్డి విత్తనాల సాగు ప్రారంభించారు. 5 ఎకరాల్లో గడ్డి విత్తనాల సాగు, 10 రకాల ప్రత్యేక జాతులు తన భూమిలో ఈ క్రింది గడ్డి జాతులను నాటారు. మేపర్స్, గడ్డి సూపర్, నెపరియా, 4G, బుల్లెట్, ఎర్ర నేపరి, స్పాట్ నేపరి, సరస్వతి, జంబో. శాస్త్రీయ విధానాలు, గడ్డి ఉత్పత్తి టెక్నిక్స్ ను యూట్యూబ్ ద్వారా నేర్చుకుని అమలు చేసినట్టు అల్విన్ తెలిపారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర విదేశాలకు సరఫరా. వారి తోటలో పండిన గడ్డి విత్తనాలు ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో పాటు విదేశాలకు కూడా పంపిణీ అవుతున్నాయి. వివిధ ప్రాంతాల పాడి ప్రాంతాలకు వీటి డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఒకసారి నాటితే 10 ఏళ్ల పాటు మేత వస్తోంది. రసాయన ఎరువులు ఎకరానికి DAP, యూరియా, సేంద్రియ ఎరువు ఎకరానికి 2 ట్రాక్టర్ల పెండ, పర్యాప్తమైన నీరు. ఈ విధానంలో ఒకసారి నాటిన గడ్డి 10 సంవత్సరాల పాటు మేత అందిస్తుందని అల్విన్ వివరించారు. గడ్డి స్ట్రిక్స్ కు రైతులు భారీగా డిమాండ్ చూపుతుండగా హోమ్ డెలివరీ సదుపాయం కూడా అందిస్తున్నారు. స్వయం కృషితో ముందుకు సాగుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉద్యోగం దొరక్కపోయినా స్వగ్రామంలోని అవకాశాలను సృష్టించుకుని వ్యవసాయం, మేత, గడ్డి వ్యాపారంలో విజయాలు సాధిస్తున్న సురేష్ అల్విన్ గ్రామీణ యువతకు ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు. వ్యవసాయ రంగంలో నూతన మార్గాలు అన్వేషించి వారికి ఆయన కథనం స్ఫూర్తినిస్తుంది. పేరు సురేష్. మాది తానూరు మండలంలోని బెంబర్ అనే గ్రామము. ప్రస్తుతం నిర్మల్ డిస్టిక్, పాత ఆదిలాబాద్ జిల్లా అనమాట. సో ప్రస్తుతం మనం ఈ నేపియర్స్ గురించి మనము ఈ ఏదైతే మనకు సాధారణంగా చూసుకున్నట్లు నా ఎడ్యుకేషన్ గురించి చూసుకున్నట్లయితే నేను MA కంప్లీట్ చేయడం జరిగింది ఎకనామిక్స్ నుంచి, తెలంగాణ యూనివర్సిటీ నుంచి చేయడం జరిగింది. ఆ తర్వాత నేను ఉస్మానియాలోకి వెళ్ళి అక్కడ కూడా ఒక 4-5 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ కావడం జరిగింది. సో అయినప్పటికీ నేను గవర్నమెంట్ జాబ్ సాధించలేకపోయాను. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని 2019లో నేను ఏదైతే ఎడ్యుకేషన్ ఫీల్డ్ని వదిలేసి ఇక్కడ వ్యవసాయ రంగం వైపు నేనైతే రావడం జరిగింది. అప్పటి నుంచి నేను ఏదైతే ఈ వ్యవసాయ రంగంలో ఎలాంటి మనము అంటే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వెతుకుతూ, ఆ తర్వాత ఈ పౌల్ట్రీ కావచ్చు, డైరీ ఫీల్డ్లలో వాటి యొక్క ట్రైనింగ్స్ కూడా నేను అటెండ్ కావడం జరిగింది.
సో అక్కడ నుంచి మనము ట్రైనింగ్స్ అటెండ్ అయిన తర్వాత మన ఊర్లోకి వచ్చి పౌల్ట్రీ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత డైరీ ఫామ్ అంటే గేదెల ఫామ్ కూడా మనం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే గేదెలకు అవసరమైన ఈ మేత అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే చూసుకున్నట్లయితే మనం సాధారణంగా చాలా మంది రైతులకు ఈ నేపియర్స్ గురించి తెలియదు. సాధారణంగా జొన్న రకాలు వేస్తూ ఉంటారు, ఒకసారి కటింగ్ చేస్తే మళ్ళీ దాన్ని దున్ని మళ్ళీ వేయాల్సి అయితే ఉంటుంది. కానీ ఈ నేపియర్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకు ఒకసారి పెడితే మనకు 10 సంవత్సరాల వరకు మనం తీయాల్సిన అవసరం లేదు. మల్టీ కటింగ్ ఉంటుంది, ప్రతి నెల కటింగ్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత దీనికి ప్రోటీన్ వాల్యూస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో 16 నుంచి 18% వరకు ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి మన గేదెలకు కావచ్చు, ఆవులకు కావచ్చు పాల శాతం కూడా పెరుగుతుంది, వెన్న శాతం కూడా, ఫ్యాట్ కూడా పెరగడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది చాలా మందికి రైతులకు తెలియదు కూడా దీని గురించి. అంటే ఇది ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ఎలా పెట్టుకోవాలనే విషయాలు కూడా వాళ్ళకి తెలియదు. అయితే ఇక్కడ మన దగ్గర అయితే ప్రస్తుతము 5 ఎకరాల వరకు విస్తీర్ణంలో ఈ నేపియర్స్ సాగు అయితే చేస్తూ ఉన్నాము. సో మీకు ఎవరికైనా కావాలంటే మేమైతే మీకు హోమ్ డెలివరీ అంటే ఆర్టీసీ కారు ద్వారా, నవత క్రాంతి ట్రాన్స్పోర్ట్ ద్వారా మీ దగ్గర ఉన్న టౌన్ కూడా పంపిస్తాము. అయితే ఇలాంటి స్టిక్స్ కటింగ్ చేసి మేమైతే పంపించడం అయితే జరుగుతుంది. సో ఈ స్టిక్స్ ఎట్లా పెట్టుకోవాలంటే సాధారణంగా మన పొలానికి దుక్కు దున్నుకొని మొక్కకి 1 ఫీటు, సాలుకు 3 ఫీట్లు పెట్టుకుంటే ఎకరానికి 10,000 స్టిక్స్ అయితే పట్టడం జరుగుతుంది. ఈ స్టిక్ పెట్టే విధానం కనుక మనం చూసుకున్నట్లయితే ఒక స్టిక్ లో 2 కన్నులు అయితే ఉండడం జరుగుతుంది. 2 కన్నులలో మనం చూసుకున్నట్లయితే ఈ ఏదైతే మనం పైన టొప్పే తీస్తే ఇక్కడ దీనికి మొలక అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మొలక అయితే వస్తుంది. సాధారణంగా మనం ఇది ఒక మొలక లోపల పెట్టాల్సి అయితే ఉంటుంది. సో ఇట్లా ఒక మొలక అనేది మనము లోపల పోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ తడి లేదు కాబట్టి ఇది లోపల అయితే వెళ్ళడం లేదు. సాధారణంగా ఇక్కడ వరకు లోపలితే ఇక్కడ కొద్దిగా బయట అయితే ఉంటుంది అనమాట. సో ఇట్లా పెట్టిన వారం రోజుల్లో మీకు దీనికి మొలక అయితే వస్తుంది. ఇది మొదటి కటింగ్ రావడానికి మీకు 70 నుంచి 80 రోజులు అయితే పడుతుంది. ఆ తర్వాత సెకండ్ కటింగ్ నుంచి ప్రతి నెల అంటే ప్రతి 30 నుంచి 40 రోజులకు ఒకసారి మల్టీ కటింగ్ వస్తూ ఉంటుంది. మనం ఇటు నుంచి కట్ చేసుకుంటా పోతే అటు నుంచి కటింగ్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత దీని యొక్క హైట్ కనుక మనం చూసుకున్నట్లయితే సాధారణంగా అయితే పెరుగుతుంది. కాబట్టి ఈల్డింగ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. ఒక సంవత్సరంలో 1 ఎకరం నుంచి మనకు 300 మెట్రిక్ టన్స్ వరకు అయితే దీని ఈల్డింగ్ వస్తుంది. కాబట్టి మనకు ఈ ఏదైతే పశువుల దానా ఖర్చు కూడా తగ్గుతుంది, ఆ తర్వాత మేత ఖర్చు కూడా తగ్గుతుంది అనమాట. కాబట్టి డైరీ ఫామ్ కావచ్చు, గోట్ అండ్ షీప్ కావచ్చు, ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు కుందేళ్ల పెంపకం కూడా చాలా మంది యువ రైతులు వస్తూ ఉన్నారు ఈ ఫీల్డ్ లో. కాబట్టి ఖచ్చితంగా ఈ నేపియర్స్ పెట్టుకుంటే మంచి ప్రొడక్షన్ అయితే మనమైతే తీసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ నేపియర్స్ అనేటివి ఇందులో చాలా రకాల నేపియర్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతం మన దగ్గర అయితే 4-5 రకాల నేపియర్స్ అయితే ఉన్నాయి. ఇది మీరు చూస్తున్న వచ్చేసి సూపర్ నేపియర్ 4G బుల్లెట్ అంటారు. ఇంకోటి వచ్చేసి మనకు ఆకులు ఎర్రగా ఉంటుంది, అది వచ్చేసి మనకు రెడ్ నేపియర్ అంటారు. ఇంకోటి బాజా నేపియర్ అని, సరస్వతి నేపియర్ అని, జంబో నేపియర్ అని, స్మార్ట్ నేపియర్ అని, ఇట్లా రకరకాల నేపియర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో మీరు కొత్తగా డైరీ ఫామ్ కావచ్చు, గోట్ అండ్ షీప్ కావచ్చు స్టార్ట్ చేస్తూ ఉంటే నాకు కన్సల్ట్ అవ్వండి. మీకు ఏదైతే దాంట్లో వచ్చే సమస్యల గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి అంటే గోట్ అండ్ షీప్ ఎట్లా స్టార్ట్ చేయాలి, డైరీ ఫామ్ ఎట్లా స్టార్ట్ చేయాలి కూడా నాకు పూర్తి అవగాహన ఉంది. గత 5-6 సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా నేను చెప్పగలుగుతా. కాబట్టి ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఎవరైనా కొత్తగా ఏదైతే ఉద్యోగం రాక బాధపడతా ఉన్నారో స్టూడెంట్స్ కూడా ఈ ఫీల్డ్లోకి అయితే రావచ్చు అనమాట. సో కొద్దిగా మనం కష్టపడగలిగితే